హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ పొద్దు రెసిపీ ఏంటంటే మా నాన్న నేర్పిన చిత్రాన్నం అన్నమాట. సో చిత్రాన్నంకి ఏమేమి కావాలో చూసుకుందామా. ఒక టమాటో, లెమను, కొంచెం తెల్లగడ్డలు, కొత్తిమీర, శనగ్గింజలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు పెనం పెట్టేసి స్టవ్ పైన ఆయిల్ కొద్దిగా వేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసానండి. అవి కొంచెం చిటపటలాడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇది ఏమంటే మనం మామూలుగా నిమ్మకాయ పిండి చిత్రాన్నం చేసే ఆ టేస్ట్ వేరనమాట. ఇది కొంచెం కొత్తగా ఉంది టేస్ట్. సో అందుకనేసి ఒకసారి మా నాన్న చేశాడు. సో నేను అందుకే అప్పటి నుంచి నాకు దీని ఫేవరెట్ అయిపోయినా. నేను ఈ చిత్రాన్నం ఫేవరెట్. కరివేపాకు వేసేసి కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసాను. వెల్లుల్లిపాయలు వేసానండి. ఇప్పుడు శనగ్గింజలు, అదే పల్లీలు అంటాం కదా, ఆ పల్లీలు ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి, లేదంటే శనగ్గింజలు మెత్తగా ఉన్నట్టు ఉంటాయి. సో మళ్ళీ ఆయిల్లో వేసి ఫ్రై చేసినామంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను టమోటా వేసానండి, ఒకటి లైట్గా టమోటా, ఒక చిన్న టమోటా వేసాను. మీరు ఎంతమంది ఇది ట్రై చేసి నాకు మళ్ళీ కామెంట్ చేయండి, ఓకేనా? టేస్ట్ ఎలా ఉందని కూడా నాకు కామెంట్ చేయండి. సో టమాటా వేసాం కదా, అది కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాన్ని కూడా. ఇప్పుడు సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్, పసుపు రెండు వేసేసి కలబెట్టాను. ఫైనల్గా నిమ్మకాయ వేసేసానండి. నాకు నిమ్మరసం గ్లాస్లో పిండి మళ్ళీ దాంట్లో వేసేంత ఓపిక లేదు. సో డైరెక్ట్ నిమ్మకాయ వేసేసాను పెనంలోకి. ఇప్పుడు చిత్రాన్నముకి గొజ్జు రెడీ అయిందనమాట. సో నిమ్మకాయ వేసి కలుపుకుండేద్దాం బాగా. చూసారు కదా, చూస్తేనే ఎమ్మి అనిపిస్తుంది కదా. టేస్ట్ చేస్తే ఇంకా భలే ఉంటుందండి. మీరు ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మీరు ఓన్లీ నిమ్మకాయ వేసి చిత్రాన్నం మర్చిపోతారు, అలా ఉంటుంది ఈ చిత్రాన్నం. ఫైనల్గా కొత్తిమీర వేసేసాను. వావ్, ఇప్పుడు దీంట్లోకి రైస్ వేసుకుందాం. రైస్ రెడీ అయింది కదా. సో ఇప్పుడు రైస్ మనకి ఎంత కావాలంత రైస్ వేసేసి, ఆ గొజ్జు కావాలంటే కొంచెం సపరేట్ తీసుకోండి, లేదంటే మీరు అంత కావాలంటే అంతా మిక్స్ చేసేసుకోవచ్చు.
మిక్స్ చేసుకుందాం రైస్. చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? ఇది తినాలనిపిస్తుంది కదా. నాకు తెలుసు మీకు నోట్లో నీళ్ళు ఊరుతానాయని. సో ఇమీడియట్గా వెళ్ళేసి రైస్ చేసి దానికి చిత్రాన్నం మిక్స్ చేసుకోండి. ఎంత రుచికరంగా ఉంటుందంటే మస్తు ఉంటుందండి టేస్ట్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.